హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్లో లాస్ట్ మెథడ్ వేపర్ ఫేజ్ రిఫైనింగ్. వేపర్ ఫేజ్ రిఫైనింగ్ అంటే దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్ నెంబర్ 1లో మీరు ఇంప్యూర్ మెటల్ని ఒక ప్రాపర్ రియేజెంట్తో రియాక్షన్ చేస్తే మీకు ఒక వోలటైల్ కాంపౌండ్ వస్తుందండి. ఈ వోలటైల్ కాంపౌండ్ మెటల్కి ఇంప్యూర్ మెటల్కి రియేజెంట్కి మధ్య ఫామ్ అవుతుంది. ఓకే రైట్. ఇంప్యూరిటీస్ మాత్రం అలాగే ఉండిపోతాయి. అలా వచ్చిన వోలటైల్ కాంపౌండ్ మళ్ళీ మనకు డీకంపోజ్ అయితే మనకు డికంపోజ్ అయ్యి ప్యూర్ మెటల్ని ఇస్తుంది. దీంతో పాటు రియేజెంట్ని ఇస్తుంది. ఈ రియేజెంట్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో అదే మనకు ప్రిన్సిపల్ ఆఫ్ వేపర్ ఫేజ్ రిఫైనింగ్. ఓకే స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనము వేపర్ ఫేజ్ రిఫైనింగ్లో సెకండ్ మెథడ్ అయినటువంటి వాన్ ఆర్కెల్ మెథడ్ గురించి చూద్దామండి. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద diagram of Van Arkel method. Okay right students, so this is the diagram students. Okay, so ee diagram cheppukoku mundu description ku mundu manamu when the Van Arkel method is conducted. Van Arkel method is used for the purification of metals like titanium as well as zirconium. అంటే మీ దగ్గర టైటానియం కానీ జిర్కోనియం కానీ ఇటువంటి మెటల్స్ ఉన్నప్పుడు ఆ మెటల్స్లో ఉండే నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి ఇంప్యూరిటీస్ మీరు రిమూవ్ చేయాలనుకుంటే మీరు వాన్ ఆర్కెల్ మెథడ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే సార్ రైట్. వాన్ ఆర్కెల్ మెథడ్లో డయాగ్రమ్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దామండి. సో వాన్ ఆర్కెల్ మెథడ్లో మనకు 2 ఇంపార్టెంట్ ఛాంబర్స్ ఉంటాయండి. ఓకే, సో ఛాంబర్ 1 ఏంటి అంటే రియాక్షన్ ఛాంబర్. అంటే పేరులోనే ఉంది, ఈ రియాక్షన్ ఛాంబర్లోనే ఇంప్యూర్ మెటల్ రియేజెంట్తో రియాక్ట్ అవుతుంది. ఈ వాన్ ఆర్కెల్ మెథడ్లో మనము ఇంప్యూర్ మెటల్ని ఒక రియేజెంట్తో రియాక్ట్ జరిపించాలి. ఓకే, ఆ రియేజెంట్ ఏంటి అంటే అయోడిన్ అండి. ఓకే, సో ఇక్కడ రియేజెంటు అంటే ఇంప్యూర్ జిర్కోనియం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జిర్కోనియంని ప్యూరిఫై చేస్తున్నాం అనుకోండి. ఇంప్యూర్ జిర్కోనియంని ఏ రియేజెంట్ యూజ్ చేసి వోలటైల్ కాంపౌండ్గా కన్వర్ట్ చేస్తామంటే అయోడిన్. ఓకే రైట్. సో ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందండి? ఒక చేంబర్ అనేది ఉంది దీనికి. ఆ చేంబర్ ఏంటంటే రియాక్షన్ చేంబర్. ఈ రియాక్షన్ చేంబర్లో మీరు జిర్కోనియంని పంపించండి స్టూడెంట్స్. ఇక్కడ ఆల్రెడీ జిర్కోనియం ఉంటుంది, ZR ఉంటుంది. ఈ జిర్కోనియం దగ్గరికి మనం అయోడిన్ తీసుకొస్తాం. ఇలా ఒక పైప్ ద్వారా ఎప్పుడైతే అయోడిన్ జిర్కోనియంతో రియాక్ట్ అవుతుందో జిర్కోనియం +2 అయోడిన్ గివెన్ రైస్ టు జిర్కోనియం అయోడైడ్. సో చూడండి ఇక్కడ ద క్రూడ్ జిర్కోనియం ఈస్ హీటెడ్ విత్ అయోడిన్ ఇన్ ఎ రియాక్షన్ చేంబర్ వేర్ జిర్కోనియం అయోడైడ్ వేపర్స్ ఆర్ ఫార్మ్డ్. So zirconium plus iodine given rise to ZrI4, that is zirconium iodide, which is a volatile compound students. అంటే volatility ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇలా ఎవాపరేట్ అయిన ఈ వేపర్స్ అన్నీ కూడా జిర్కోనియం అయోడైడ్ వేపర్స్ ఇలా మీకు అనదర్ ఛాంబర్ని రీచ్ అవుతాయి. ఈ అనదర్ ఛాంబర్ ఏంటి అంటే డికంపోజిషన్ ఛాంబర్. నేమ్లోనే ఉంది. డికంపోజిషన్ ఛాంబర్ అంటే ఇక్కడ డికంపోజిషన్ జరుగుతుంది. ఇక్కడ టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తామంటే 1800 కెల్విన్ టెంపరేచర్ అనేది ఉంటుందండి. ఓకే, ద స్పెషాలిటీ ఆఫ్ డికంపోజిషన్ ఛాంబర్ ఈస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఏ హాట్ టంగ్స్టన్ ఫిలమెంట్ విచ్ ఈస్ హీటెడ్ ఎలక్ట్రికల్లీ. ఓకే, సో ఎలక్ట్రికల్గా హీట్ చేసే ఒక హాట్ టంగ్స్టన్ ఫిలమెంట్ అన్నది ఇక్కడ ఉంటుందండి. ఎప్పుడైతే జిర్కోనియం అయోడైడ్ రియాక్షన్ ఛాంబర్ నుంచి ఇలా డీకంపోజిషన్ ఛాంబర్కి వస్తుందో ఈ జిర్కోనియం అయోడైడ్ ఈ హై టెంపరేచర్ దగ్గర అంటే 1800 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఈ జిర్కోనియం అయోడైడ్ కాస్త ఎలా మారుతుంది అంటే ప్యూర్ జిర్కోనియంగా డీకంపోజ్ అవుతుంది. ప్యూర్ జిర్కోనియం అండ్ దాంతోపాటు అది అయోడిన్ని రిలీజ్ చేస్తుందండి. ఈ ప్యూర్ జిర్కోనియం ఏం చేస్తుందంటే ద ప్యూర్ జిర్కోనియం ఈజ్ గోయింగ్ టు డిపాజిట్ ఓవర్ ద టంగ్స్టన్ ఫిలమెంట్. ఓకే, సో ప్యూర్ జిర్కోనియం కాస్త ఈ ప్యూర్ జిర్కోనియం అంతా కూడా ఏంటంటే ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ మీద ప్యూర్ జిర్కోనియం వెళ్ళి బైండ్ అయిపోతుంది. ఓకే, సో మీరు టంగ్స్టన్ ఫిలమెంట్ నుంచి మీరు ప్యూర్ జిర్కోనియం మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీంతో పాటు జిర్కోనియం అయోడైడ్ ప్యూర్ జిర్కోనియంగా టంగ్స్టన్ ఫిలమెంట్ మీద డిపాజిట్ అవుతుంది. అండ్ దీంతో పాటు అది అయోడిన్ని కూడా రిలీజ్ చేస్తుంది. అవునా స్టూడెంట్స్? ఈ అయోడిన్ని మళ్ళీ మీరు ఇలా కలెక్ట్ చేసుకొని యు ఆర్ గోయింగ్ టు రీయూజ్ ద అయోడిన్ని మీరు మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ దిస్ వాన్ ఆర్కెల్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ టు ప్యూరిఫై metals like titanium and zirconium by treating them with the proper reagent. Here the proper reagent is iodine. Okay, and the zirconium when reaction with iodine
when reacted with iodine, it will give a volatile compound, and that volatile compound is zirconium iodide, and the zirconium iodide will further decomposed into pure zirconium and the reagent iodine. The iodine is reused again. So that is about the Van Arkel method, students. Thank you for watching.